జాతరకు అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా ఏర్పాటు చేశామని మంత్రి సీతక్క తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పునుగొండ్లలోని పగిడిద్దరాజు దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అంకిత్ ఐఏఎస్ మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఆర్ఎం లచ్చు పటేల్ పాల్గొన్నారు. మరి ఈరోజు ఆనవాయితీగా వస్తున్నటువంటి వాళ్ళకు పూజార్లకందరికి కూడా ఆదివాసీ పూజార్లకందరికి కూడా బట్టలు పెట్టి డోలు డప్పులు కూడా అందివ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్ల కోసం కూడా ఇక్కడ సమీక్షించుకోవడం జరుగుతుంది. ఇక్కడ భక్తులు అవసరాల కోసం పూజార్లు అడిగేటువంటి వివిధ రకాల పనులను కూడా వాళ్ళ తిరుగువారం జాతర వరకు ఈ ఎదురు వారమేమో అంటే ఈ జాతర అంటే నిండు జాతర మనకు 21వ తారీఖు బుధవారం నుంచి స్టార్ట్ కాబోతుంది. మరి అక్కడికి స్టార్ట్ అవ్వాలంటే ఇక్కడ పగిడిద్దరాజును మంగళవారం రోజు 20వ తారీఖు నాడు పగిడిద్దరాజు పూజార్లంతా మరి దేవుని తీసుకొని పగిడిద్దరాజుని తీసుకొని 2 రోజులు నడిచి వచ్చి సాయంత్రం అక్కడ మన మెయిన్ గద్దెల కాడికి రావడం జరుగుతుంది. అంటే 21వ తారీఖు నాడు బుధవారం రోజు సార్లమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల మీద